ఎంత తిండి తగ్గించినా బరువు తగ్గటం లేదా? రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడం లేదా? పగలంతా నీరసంగా ఉంటుందా? అయితే ఈ సమస్యల వెనుక కార్టిసోల్ అనే ఓ విలన్ కారణంగా ఉండొచ్చు. కార్టిసోల్నే స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. నిత్యం ఒత్తిడికి గురవుతున్నప్పుడు మన రక్తంలో ఈ కార్టిసోల్ హార్మోన్ మోతాదు పెరిగిపోతుంది. దీంతో పొట్ట దగ్గర కొవ్వు చేరడం, హై బీపీ, షుగర్ వంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మరి ఈ ఒత్తిడి హార్మోన్కు అడ్డుకట్ట వేయటం ఎలా? కార్టిసోల్ను తగ్గించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కార్టిసాల్, దీన్నే స్ట్రెస్ లేదా ఒత్తిడి హార్మోన్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా శారీరక లేదా మానసిక ఒత్తిడి ఎదురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య మనం నిద్ర లేవడానికి, రోజంతా చురుగ్గా ఉండటానికి వీలుగా కార్టిసాల్ అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది క్రమంగా తగ్గుతూ వచ్చి రాత్రి వేళల్లో కనిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీంతో శరీరం స్థిమితపడుతుంది, బాగా నిద్రపడుతుంది. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో తీవ్రమైన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అదుపు తప్పడం, నిరంతరం మెదడుపై ఒత్తిడి మూలంగా ఇవాళ చాలా మందిలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతోంది. ఇక రాత్రిపూట డిజిటల్ తెరలకు కళ్ళప్పగించడం వల్ల నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పడిపోతుంది. ఈ పరిణామాలన్నీ రాత్రిపూట కూడా కార్టిసాల్ మోతాదును పెంచుతున్నాయి. రాత్రిపూట కూడా కార్టిసాల్ ఎక్కువగా ఉంటే మెదడు అప్రమత్తంగా ఉంటుంది. దీంతో త్వరగా నిద్ర పట్టదు, పదే పదే మెలకువ వస్తుంది. ఆందోళన, డిప్రెషన్, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకల బలహీనత, కండరాల బలహీనత వంటి సమస్యలు కూడా రావచ్చు. దీర్ఘకాలికంగా కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే ఆకలి పెరుగుతుంది. తీపి, కొవ్వు పదార్థాలు తినాలనే కోరిక ఎక్కువవుతుంది. ఇది శరీరంలో పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో రక్తంలో కార్టిసాల్ మోతాదును తగ్గించుకునేందుకు రోజువారీ నిద్రవేళలను క్రమబద్ధీకరించుకోవాలి. ఒత్తిడిని నియంత్రించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. టీ, కాఫీ, ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించాలి. రాత్రిపూట స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. రోజు ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. మితమైన వ్యాయామం, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అనవసరమైన విషయాలకు ఒత్తిడికి గురవ్వకూడదు. కార్టిసాల్ మోతాదు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.